జనవరి 26వ తేదీన పలు పథకాలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రేషన్ కార్డు పొందిన వారి జాబితా సిద్ధమైంది. కాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా జనవరి 26వ తేదీన ఇళ్లు కేటాయింపు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించనుంది. ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు కొందరు ఎంపికయ్యారు. ఈ జాబితాను ప్రభుత్వం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఇంతకీ ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1, ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. స్టెప్ 2, అనంతరం అప్లికేషన్ సెర్చ్ ఆప్షను సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 3, ఇందులో మొబైల్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. స్టెప్ 4, వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ పై నొక్కాలి. వెంటనే మీరు పథకానికి ఎంపికయ్యారో లేదో తెలుస్తుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు తెలంగాణకు చెందిన వారై ఉండాలి. దరఖాస్తుదారులు ఆర్థికంగా వెనుకబడి ఉండాలి. ఇదిలా ఉంటే లబ్ధిదారులకు సంబంధించి విడుదల చేసిన లిస్టులో తమ పేరు లేదంటూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వచ్చినట్లు కాదని, ఆ లిస్టులో ఉన్నది దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు మాత్రమేనని అన్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వారుంటే వారు కూడా అప్లై చేసుకుంటారనే ఉద్దేశ్యంతో లిస్టు విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా చిట్ట చివరి లబ్ధిదారులకు కూడా పథకాలు ఇవ్వాలనేది తమ ఆలోచన అని తేల్చి చెప్పారు. ఇక రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అని ఆయన తేల్చి చెప్పారు. ఈ స్కీమ్ కింద సొంత స్థలమున్న వారికి 5 లక్షల రూపాయలు, స్థలం లేని వారికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. స్థలముండి ఇల్లు లేని పేదలకు తొలి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో దశలో స్థలం లేని వారిని కూడా గుర్తించి స్థలం కేటాయింపుతో పాటు ఇళ్లు మంజూరు చేయనుంది. తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4 దశల్లో బిల్లు మంజూరు చేయనున్నారు. పునాది పూర్తి కాగానే 1,00,000 రూపాయలు, గోడలు నిర్మించాక 1,25,000 రూపాయలు, స్లాబ్ సమయంలో 1,75,000 రూపాయలు, నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 1,00,000 రూపాయలు అందజేస్తారు.